వ్యాధి ప్రతి ఒక్కరికి వచ్చేసింది. అదేంటంటే సైబర్ కాండ్రియా అంట. ఇది ఎలా వస్తుందో తెలుసా? నెట్ వైద్యం. ఈ మధ్య కాలంలో అందరూ కూడా ఎక్కువ నెట్ వైద్యానికి అలవాటు పడిపోయారు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం తగ్గించేశారు. ఒకవేళ డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఆ డాక్టర్లకే వాళ్ళు డాక్టర్ రాసిన మందులనే ఒకసారి వెరిఫై చేసుకుంటున్న పరిస్థితి వచ్చేసింది. ఇంతకుముందు డాక్టర్ నమ్మేవాళ్ళు. వాళ్ళు ఏ ట్యాబ్లెట్ ఇస్తే ఆ ట్యాబ్లెట్ కళ్ళు మూసుకుని గొంతులో వేసుకునేవాళ్ళు. కానీ ఈ నెట్ వైద్యం అనేది పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరిలో ఈ సైబర్ కాండ్రియా అనే వ్యాధి వచ్చేసిన తర్వాత ఎవరిని నమ్మలేకపోతున్నారు. సొంత వైద్యాలు పెరిగిపోయినాయి. అలాగే సోషల్ మీడియాలో కూడా ఎక్కువ చాలామంది వాళ్ళకి వ్యూస్ కోసం, వాళ్ళ లైక్ల కోసం తెలిసి తెలియని రెమెడీస్ చెప్పేయడం. ఒక షుగర్ వ్యాధికో, ఒక బీపీకో, లేదంటే కిడ్నీలో రాళ్ళు కరిగించేస్తాం, లేదంటే గాల్ బ్లాడర్లో రాళ్ళు కరిగించేస్తాం, ఈ జ్యూసులు తాగండి, అవి తాగండి, ఇవి తాగండి అని చెప్తున్నారు. ఇప్పుడు అదే తాజాగా పత్రికల్లోనూ మ్యాగజైన్లోనూ ఆరోగ్య సమాచారాన్ని చదువుతూ ఆందోళన చెందడాన్ని హైపోకాండ్రియాగా చెప్తున్నారట.